బాబాయ్ కొంచెం మసాలా, ఇంకొంచెం మసాలా. చేసాపు నువ్వే వేసుకో. నా మసాలా నాకు సరిపోయింది. మీకు కూడా మసాలా కావాలంటే లెట్స్ బిగిన్ ద షో. ఓకే, ముందుగా మనం కంటెస్టెంట్లు పిలుద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏం తమాషా చేస్తున్నావు యాంకర్? నేను చంద్రబాబుని. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తెలుసు. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసని మనవి చేసుకుంటున్నాను. సారీ సార్, నోటి దోల. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. సార్, మరీ మసాలా ఎక్కువైపోయింది సార్. బాబాయ్, ఈ సోలో ఎంట్రీలు నా వల్ల కాదు కానీ ఆల్ కంటెస్టెంట్స్ ప్లీజ్. జై బాలయ్య. అటు చంద్రబాబు గారి టీం ఓకే, ఇటు జగన్ గారి టీం ఓకే. పవన్ గారు మీరేంటి సోలోగా ఉండిపోయారు? నేను వీళ్ళలాగా కంటెస్టెంట్ గా పోటీ చేయడానికి రాలేదు. కంటెస్టెంట్ తప్పు చేస్తే ప్రశ్నించడానికి వచ్చాను. ఇంతకీ నేనెందుకు వచ్చినట్టు? ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నమ్మిస్తారో నటిస్తారో, ఓడిస్తారో ఓడిపోతారో మొత్తం మీ చేతుల్లోనే ఉంది. నౌ గేమ్ స్టార్ట్స్. తప్పకుండా రావాలి. ఏపీ నాయకులారా, మీకు బిగ్ బాస్ స్వాగతం పలుకుతున్నాడు. నేను మిమ్మల్ని విషయం ఆడదలుచుకున్నా మోడీ గారు. మా దక్షిణాది నాయకులంటే ఎందుకు మీకంత చిన్న చూపు? ఇంకెంతకాలం ఈ ఉత్తరాది అహంకారం? పేరు పేరున స్వాగతం పలికించిన అర్హత మాకు లేదా? పవన్ గారు, మీరు 2 లడ్డూలు తినే కూలవండి. చూడండి మోడీ గారు, మీరు పేరు పేరున పలకరించాల్సి వస్తే ముందుగా నన్నే పలకరించాలి. ఎందుకంటే మా నాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాను. ఎందుకంటే నేను కూడా మా నాయనలా పాదయాత్ర చేపట్టాను. త్వరలో సీఎం పదవి కూడా చేపడతాను. ఏం తమాషా చేస్తున్నావు జగన్? నా రాజకీయ అనుభవం ఉందో. నువ్వెంత, మోడీ ఎంత? మోడీ ఇప్పుడు పిఎం అయ్యాడేమో, నేను తలుచుకుంటే ఎప్పుడు అయ్యేవాణ్ణి. మీరే చెప్పండి మోడీ గారు, అవునా కాదా? అవన్నీ వదిలేయండి. ముందుగా ఫస్ట్ గేమ్లో మొదటి ఘట్టం స్టార్ట్ చేద్దాం. మీలో ఒకరు జైలుకెళ్ళాలి. చూడండి మోడీ గారు, మీకు జాలి, దయా, కరుణ ఇలాంటివేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇప్పటికీ ప్రతి శుక్రవారం తిరగలేక చూస్తున్నాను. అలాంటిది మీరు నన్ను మళ్ళీ జైలుకి పంపించాలనుకుంటున్నారా? అన్నీ సగం సగం వింటావు కాబట్టి నీ లైఫ్ ఇలా తయారైంది. మీరంతా కలిసి మీలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక్కరు జైల్లో 24 గంటల పాటు ఉండాలి. చూసారా మోడీ గారు, మీరు జైలు అనగానే సొంత పార్టీ వాళ్ళు కూడా నా వైపే చూస్తున్నారు. దయచేసి ఈ జైలు కట్టాన్ని తీసేయమని మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. జగన్, మీరు ఒక్కసారి కన్ఫెషన్ రూమ్కి రండి. అలాగే మోడీ గారు.
పవన్ గారు ఏదో బుక్ చదువుతున్నట్టున్నారు. సైకాలజీ ఆఫ్ పొలిటీషియన్స్. తమాషాలు ఆపండి. మొదటి అక్షరం పి ఉంటే సైకాలజీ అనేది అంటారేంటండి? నాకు తెలియదేటి. అది ఖచ్చితంగా ఫిజిక్స్ బుక్కే అయి ఉంటది. నువ్వెవరివి? ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ని. ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఆ మాటకొస్తే బిగ్ బాస్ లో ఉండే అర్హత కూడా లేదు. ఏమంటావు? ఎందుకుండదు? ఉంటది. నాలంటోడు కూడా అర్హత ఉంటది. మీరు మారు. ఏంటి మోడీ గారు, మనం ఒకటి అనుకుంటే జైలు గుర్తు చేసి మరీ నన్ను బాధ పెడుతున్నారు. జగన్, ఇది గేమ్ లో భాగం మాత్రమే. అసలు గేమ్ ముందు ఆడాలి. జగన్, మీకు సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాను. ఏపీలో చంద్రబాబు ఎన్ని వేల కోట్లు అవినీతి చేశారో మీరు కనిపెట్టాలి. అలాగే మోడీ గారు, మీరు చెప్పినట్టే కనిపెడతాను. గుడ్. చంద్రబాబు మీద మీరు అవినీతి ఆరోపణ ఎంత చేస్తున్నారు? 13,000 కోట్లు. పిచ్చి జగన్, అవి ఆరోపణలే కాబట్టి ఓ 40,000 కోట్లో 50,000 కోట్లు అని చెప్పండి. మీకు మంచి మైలేజ్ వస్తుంది. అలాగే మోడీ గారు. ఓకే, అయితే మీరింక బయటికి వెళ్ళి మీకు అలవాటైన మీ యాక్టింగ్ మీరు చేసుకోండి. జగన్, మీ విజ్ఞప్తి పరిశీలించడం జరిగింది. మీకోసం జైలు ఘట్టాన్ని తొలగిస్తున్నాం. ధన్యవాదాలు మోడీ గారు. రేపు నేను సీఎం అయ్యాక ఓ జిల్లాకి మీ పేరే పెడతాను. దక్షిణాది రాష్ట్రంలో ఓ జిల్లాకి ఉత్తరాది పేరు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. పవన్, మీరు మరో లడ్డూ తిని కూలవండి. ఏపీ నాయకులారా, ఈరోజు మీరందరూ కూడా విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే లేచి యోగా చేయండి. రేపు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ జగనన్న. గుడ్ మార్నింగ్. జగనన్న, నువ్విలా పాదయాత్ర చేస్తుంటే త్వరలోనే సీఎం అయ్యి ప్రత్యర్థుల గుండెల్లో పాదయాత్ర చేస్తావనిపిస్తుంది. థ్యాంక్స్ రోజమ్మా. జగనన్న, నీకొక ఐడియా చెప్పనా? ఏంటది? ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలాను. చెల్లెమ్మా, ఏం చేస్తున్నావు? మీరు పాదయాత్రలో బుగ్గలు గెలడాలు, ముద్దులు పెట్టడాలే కాకుండా ఇలా హగ్గులు కూడా ఇవ్వండి. ఇంక మనకి ఓట్లే ఓట్లు. అలాగే చెల్లెమ్మా, చాలా గొప్ప సలహా ఇచ్చావు. థ్యాంక్ యూ అన్న. అయితే నెక్స్ట్ అన్న సీఎం, నేను ఫైనాన్స్, ఆ తర్వాత హోము. yes! ఏం చేస్తున్నారు మావయ్య? నాన్నగారి బయోపిక్ నుంచి డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు. మావయ్య, నాకు తెలుగు సరిగ్గా రావట్లేదని అందరూ ఏడిపిస్తున్నారు. మీరు ఎలాగైనా తెలుగు భాష జగను నాకు నేర్పించాలి. జగనం కాదు, జ్ఞానం. అదే జగనం. సరే, నేను ఒకటి చెప్తాను, అది నేర్చుకో. సరే మావయ్య. రారే రారో అంటే నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇది చాలా కష్టంగా ఉంది. ఇంకోటి చెప్పండి. నానేన నానోన నిన్న నన్నన్నేన నానాన నిన్ననా. నా వల్ల కాదు. వామ్మో మావయ్య, నీ తెలుగు భాషకు దండం. నువ్వు నేర్పించిన దానికంటే నేను మాట్లాడితే బెటర్గా అనిపిస్తుంది. వెళ్ళొస్తా. బాయ్. ఇంకోటి నేర్పించమంటావా? ఏదైనా నీకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువే జగను. పొద్దున్నే వాకింగ్ చేస్తున్నావు. ఇది వాకింగ్ కాదు సాయిరెడ్డి గారు, పాదయాత్ర చేస్తున్నా. ఇక్కడ పాదయాత్ర ఏంటి? ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడైనా పాదయాత్ర చేయొచ్చు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ప్రజలు నా పాదయాత్ర చూస్తారు. జగన్ బయటే కాదు, టీవీలో కూడా పాదయాత్ర చేస్తారని జనం ఓట్లేస్తారు. నేను సీఎం అవుతాను. ఎవరు పడితే వాళ్ళు సీఎం అవుతానంటే నేను చూస్తూ ఊరుకోను. ఏ సీఎం కొడుకే సీఎం అవ్వాలా? ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు సీఎం అవ్వకూడదా? ఏ నీకే కాళ్ళున్నాయా? నాకు లేవా? నేను పాదయాత్ర చేస్తా, సీఎం అవుతా. ఏం బాబా, వాళ్ళిద్దరు పాదయాత్ర చేసి సీఎం అవ్వాలనుకుంటే నువ్వేం సైలెంట్ కొన్నావు? వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి పాదయాత్ర నమ్ముకున్నారు. నేను వయసు అయిపోయి ఉన్నాను కాబట్టి టెక్నాలజీ నమ్ముకుని ఉన్నాను. నువ్వు సూపర్ బావా. అయినా ఒకళ్ళు ఫ్యామిలీలో సీఎం అయినంత మాత్రాన ఇంకోళ్ళు సీఎం అవుతారేంటి? ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. ఫ్యామిలీ గురించి మాట్లాడతారేంటి మీరు? ఏంటి మా బావు మీదకి వస్తా వెంటనే బ్లడీ ఫూల్. ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది. అసలు ఫ్యామిలీ అంటే మాదే. ఆ రోజుల్లో నాన్నగారు సొంత పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలుగువాడి సత్తా చూపారు. బావా ఏ ఏం జలీల్, ఏంటి నీ జంపులు చీకేసిన తాటికేలా తయారయ్యాయి? ఏం చేయమంటారు సార్, పొరపాటున జగన్ కి ఎదురు పడ్డాను. ఓదార్పు యాత్ర అంటూ బుక్కలు గిల్లేశాడు, ముద్దులు పెట్టేశాడు. ఎక్కడ లిప్ కిస్ పెడతాడేమో నేను పారిపోయి వచ్చేసాను.
ఎన్నిసార్లు చెప్పాను జగన్ని ఎదిరించండి కానీ ఎదురుపడకండి అని. వీలైనంత త్వరగా ఇక్కడికి రాజమౌళిని పిలిపించండి. అలాగే మహానటి డైరెక్టర్ని, శాతకని డైరెక్టర్ని కూడా పిలిపించండి. ఎందుకు సార్? ఎందుకంటే ఈ సెట్టింగ్ చాలా బాగుంది. వాళ్ళని పిలిపించి అమరావతికి ఇలాంటి ప్లాన్లు వేయించాలి. ఇప్పటికీ సెట్టింగ్లు అంటున్నారు సార్, మళ్ళీ వాళ్ళని పిలిపించడం అవసరమా చెప్పండి? ఏం జలీల్ ఖాన్ తమాషాలు చేస్తున్నావా? నా విషయం మీద మాత్రం నమ్మకం లేదా? ఉంటది ఎందుకు ఉండదు? ఉంటది, మీ విషయం మీద నమ్మకం ఉంటది. ఏయ్, ఏం చేస్తున్నావు విజయసాయి రెడ్డి? మేము 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతుంటే మాకు తక్కువ పెట్టి మీ జగన్ అన్నకి ఎక్కువ పెట్టుకుంటావా? మీరు ఎప్పుడు ఎంతెంత తింటుంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెంత దోచుకు తింటారో. చూడండి చంద్రబాబు గారు, నేను అసలే పొద్దునుంచి పాదయాత్ర చేసి అలసిపోయాను. అందుకే కాస్త ఎక్కువ తింటున్నాను. ఏంటి బావా, ఏమైంది? చూడు బాలకృష్ణ, మనకు తక్కువ పెట్టి వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు. ఫుడ్ దగ్గర పాలిటిక్స్ ఏంట్రా బ్లడీ ఫూల్స్? అధికారం విలువే కాదు, మీకు అన్నం విలువ కూడా తెలియదు. అందుకే అధికారం కోసం కొట్టుకున్నట్టే అన్నం కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఏమైంది నాన్నగారు? పప్పు. చూడండి నాన్నగారు, మీ ముందు నన్ను పప్పు అంటుంది. నేను నిన్న అనలేదు, ఈ రోజు ఇక్కడ పప్పు పెట్టలేదు అన్నా. అసలు ఈ రోజు పప్పు ఏముండలేదు. మా అల్లుడు ఏమన్నా ఉంటే తాట తీస్తా నీ. నేనేం సినిమాల్లో లేను, నేను పాలిటిక్స్ లోనే ఉన్నా. నేను తాట తీస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సైలెన్స్. ఇది అసెంబ్లీయో పార్లమెంటో కాదు గోల చేయడానికి. ఇది బిగ్ బాస్ హౌస్. సైలెంట్ గా ఉండాలి. చంద్రబాబు, పవన్, జగన్, వచ్చే ఎన్నికల్లో మీరు గెలిస్తే ఏపీకి సీఎంగా ఏం చేస్తారో మీరు చెప్పాలి. ముందుగా పవన్. ఏంటి మోడీ గారు, మా నాయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒంటరిగా పార్టీ పెట్టి మాట తప్పని మనమ తిప్పని నేతగా పేరు తెచ్చుకున్నాను. రేపో మాపో సీఎం కూడా అవుతాను. అలాంటిది మీరు ముందు నన్నడగకుండా పవన్ అడుగుతున్నారే, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. అయితే జగన్, ముందు మీరే చెప్పండి. చెప్పండి జగన్, సీఎం అయితే మీరేం చేస్తారు? ధన్యవాదాలు మోడీ గారు. నేను సీఎం అయితే నన్ను కష్టపెట్టిన వాళ్ళందరి అంతూ చూస్తాను. అలాంటివి ఇక్కడ చెప్పకూడదు. సారీ మోదీ గారు, నేను సీఎం అయితే మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తాను. కూర్చోండి జగన్. పవన్, మీరు చెప్పండి. ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం అయితే ఎలా ఉంటుందో సామాన్యులకు చూపిస్తా. అలాగే ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి పెడతా. అవసరమైతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేలా చేస్తా. పవన్, మీరు కూర్చోండి. చంద్రబాబు, ఇప్పుడు మీరు చెప్పండి. ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మిస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఉక్కు పరిశ్రమ తీసుకొస్తాం, రైల్వే జోన్ సాధిస్తాం. ఒక్కటేంటి, కేంద్రం ఇస్తానన్న ప్రతి హామీని సాధించి తీరుతాం. కంటెస్టెంట్స్, మీరంతా నిద్రపోతున్నారేంటి? ఆయన చెప్పినవన్నీ కల్లోనే జరుగుతాయి కాబట్టి. ఏంటి తమాషాలు చేస్తున్నావు రోజా? నేను చేసిన అభివృద్ధిని కంటికి కనబడట్లేదా ఏంటి? నేను చెప్పిన కల్లోనే కాదు, బయట కూడా జరిగి తీరుతాయి. అవునా కదా తమ్ముళ్ళు? అవునవును, జరుగుతాయి. ఏంటి జరిగేది? నీ బీకామ్ లో నా ఫిజిక్స్ మాట్లాడుతున్నావు రోజా అంటే? ఎవన్రా రోజా అంటే అంటున్నావు? చెప్పు మీరిలా అసెంబ్లీలో లాగా గొడవ పట్టడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే మీకు షాకింగ్ సర్ప్రైజ్. ఎవరి పేరు చెప్తే టీవీ టీఆర్పీలు ఊపిరి పీల్చుకుంటాయో, ఎవరి పేరు చెప్తే సోషల్ మీడియా సిగ్గుతో తలదించుకుంటుందో అతనే సుత్తి సురేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాడు.